ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇలా నేను చెప్పాల్సి వస్తుంది అనుకోలే. ఇన్స్టాగ్రామ్లో, టిక్టాక్లో అప్పుడు ఫేమస్ అంట కదా. నా దగ్గర అప్పుడు సెల్ లేదని మీకు తెలుసు కదా. నాకు భర్తను పెళ్లి చేసుకున్నాకే నాకు సెల్ వచ్చింది. నా భర్తకి అప్పుడు వీడియోస్, ఫొటోస్ దిగినారంట. ఇప్పుడు నేను వాళ్ళని వీడియో తీశాను అనమాట, ఫోటో వీడియో. ఒకప్పుడు ఫేమస్ అయిన వాళ్ళు మా ఆయనని పరిచయమైనారని. బయటకు వెళ్తుంటాం కదా గుళ్ళకి, దాంట్లోకి తిరిగినప్పుడు వాళ్ళే కనిపించి వాళ్ళకరిచ్చినారు మా ఆయన్ని. మీ భార్యనా అని వాళ్ళకరిచ్చారు, నన్ను కూడా బాగున్నావమ్మా అని. గుర్తుగా ఉంటుంది, మా ఆయన కోసం గొప్పగా ఉంటుంది కదా, ఫేమస్ అయిన వాళ్ళు పలకరిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని వీడియో, ఫొటోస్ తీశాను. వాళ్ళు ఫిల్టర్ వాడడం వల్లనో ఇంకా ఏం రీజనో, హైట్ రీజనో ఏమో కానీ తెలిసిపోతుందని చెప్పి వీడియో, ఫోటో డిలీట్ చేయమని చెప్పినారు. నా ఫొటోస్కి, వీడియోకి కూడా నాకు సహకరించాలని ఆ పక్కన. నాకంటే ఫేమస్ అయినారు, నాకన్నా సబ్స్క్రైబ్స్, ఫాలోవర్స్, వ్యూస్ ఎన్నో వచ్చుంటాయి. కోటీశ్వర్లు అంటారు, కార్లలో తిరుగుతుంటారు, మేడల్లో తిరుగుతుంటారు. నా పక్కన ఫోటో, వీడియో వద్దంటున్నారు ఫ్రెండ్స్. అది నా తప్పు అంటారా, దేవుడు తప్పు అంటారా, వాళ్ళ తప్పు అంటారా? వాళ్ళు మళ్ళీ సింగిల్గా వీడియో తీసుకుంటున్నారు. ఇప్పుడు ఒకప్పుడు ఫేమస్ అని వీడియో తీస్తాం కదా పక్కన, వాళ్ళు వద్దంటున్నప్పుడు మనం బలవంతం చేసి పెట్టుకోలేం కదా ఫ్రెండ్స్. అందుకని ఇంకా నేను మా ఆయన డిలీట్ చేయప్రియా అంటే కొన్ని డిలీట్ చేసినాను. నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు పలకరించి మా పాపని, మా ఆయన నన్ను పలకరిస్తుంటే ఈ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో వాళ్ళు, టిక్టాక్ వాళ్ళే కాదు, మామూలు మనుషులు, బంధువులు, రిలేటివ్స్, ఫ్రెండ్స్ కూడా వీడియో వాళ్ళు సింగిల్గా తీసుకుంటున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు. మా ఆయనని, మా పాపని తీసుకుంటున్నారు కానీ నా పక్కన వీడియో, ఫోటో తీస్తే వద్దని ముందే ఆప్షన్ చెప్పేస్తున్నారు. నీ గుర్తులుగా ఉంటాయని వీడియో తీసుకుందాం అనుకున్నా. అంటే నాకు ఇట్లా ఫేమస్ వాళ్ళ పిచ్చేం లేదు, మా ఆయన కన్నా గుర్తుగా ఉంటుంది కదా, మా వాళ్ళకి చెప్పుకోవచ్చు, మా వాళ్ళకి పేరెంట్స్ కానీ ఒకప్పుడు ఇట్లా ఫేమస్ అయిన వాళ్ళంట యాప్లలో మా ఆయన పక్కన వచ్చినారు, పలకరించినారు అని గుర్తుగా ఉంటుంది అనుకుంటే వాళ్ళు వీడియోసే యాక్సెప్ట్ చేయట్లేదు నా పక్కన. నేనేదో గొప్ప అని చెప్పుకోవట్లేదు, నా పక్కన అసలు యాక్సెప్ట్ చేయట్లేదు. అది ఇంకా మీరే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం బాధ హర్ట్ అయినా నేను అది వీడియో డిలీట్ చేయాల్సి వచ్చినప్పుడు. ఒకటి కాదు, ఇట్లా చాలాసార్లు జరిగింది. వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పలేను ఎవరని, మీరే అర్థం చేసుకోండి. చెప్పరు, మాకు వీడియో నచ్చట్లేదు డిలీట్ చేయమంటే చేయాలని ఇంకా సీరియస్ కూడా అవుతున్నారనమాట. అట్లాంటి వాళ్ళ కోసం మా ఆయన ఎందుకు ప్రియా ఇంకా వీడియో ఏం పెట్టకు, డిలీట్ చేసేసి అంటే కొన్ని డిలీట్ చేసేసిన నేను. చెప్పకూడదు ఏముంది కానీ ఏడ్చిన ఫ్రెండ్స్, నేను ఓపెన్గా చెప్తున్నా, అబద్ధాలు ఏముంది. అట్లా వీడియో వద్దన్నప్పుడు, డిలీట్ చేయమన్నప్పుడు ఎంతో ఆశతో వీడియో వదులుకుందాం, గుర్తుగా ఉంటుందని తీసింటా కదా నా పక్కన వీళ్ళు అని, అవి ఇంకా డిలీట్ చేయించినప్పుడు ఏడ్చినాను. మా హస్బెండ్ కూడా వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఎందుకులే ప్రియా తీసే, గొడవలు ఎందుకు అన్నప్పుడు డిలీట్ చేశాను. అంత ఫేమస్ అయింటారు, గ్రాండ్గా చీరలు కట్టింటారు, రిచ్గా కనిపిస్తుంటారు, కోటేశ్వర్లు అని అంటారు, ఇండ్లు ఉన్నారు, ఆస్తులు ఉన్నాయంటారు, వ్యూస్, ఫాలోవర్స్, సబ్స్క్రైబ్స్ ఉన్నాయంటారు. నా పక్కన ఎందుకో తీసుకోకపోతే ఎంత ఏడుపు వచ్చేసిందంటే, మరి అవమానిస్తారు, ఇవి ఉన్నాయని అవి ఉన్నాయని చెప్తారు. నా పక్కన వీడియో ఒప్పుకోకపోతే తీసిన వీడియో డిలీట్ చేయాల్సి వచ్చినప్పుడు అంత తప్పేం చేసిన నేను అని చెప్పి ఏడ్చిన. ఇప్పుడు నవ్వుతూ చెప్తున్నా నేను. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి, ఉన్నది చెప్తున్నా నేను.